హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ తప్పు చేశాను, వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా. కథ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమ ఆవరణలోనే జరుగుతోంది. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు, క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకు, వ్యాస రచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమెంటోలు, బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకి పిలిచి అభినందించి శాలువ కప్పి మెమెంటో అందచేసి ఆమెను సభకు పరిచయం చేశారు. శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయుల్లో మణిపూస వంటిది. వరుసగా 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటోంది. పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాలలో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటుంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లోనే వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియచేయవలసిందిగా కోరుతున్నాం అనగానే అరుణ లేచి సభకు, అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియచేసింది. పిల్లలకి నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే. మొదటిది, జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది. రెండవది, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికావేశానికి లోను కావటం వల్లనే నేను హంతకురాలను అయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏంటంటే, వయసులో ప్రేమించటం తప్పు కాకపోయినప్పటికీ ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి. కన్నవాళ్ళను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే, నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బ్రతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది అది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ 2 తప్పులు నేను చేశాను. 4 గోడల మధ్య బందీనైనా కానీ నేను తప్పు చేశానని నాకు తెలియలేదు. ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బ్రతకలేననుకుని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయేచి గుళ్ళో తాళి కట్టించుకున్నాను, అతడిని నా చేతులతో చంపేశాను. ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చునని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో ఆ పిల్లలే నాకు దూరమయ్యారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాల్లాగా మిగిలిపోయాను. ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను. నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త, నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త, నాకు 2 పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్నటువంటి నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడికి బానిస కావటం వల్లనే. మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం? ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేసేయచ్చా అంటూ ఇంకా ఇలా చెప్పింది. అమ్మా నాన్నలకు మేము 3 ఆడపిల్లలం. నేను ఆఖరిదాన్ని. నేను 10th క్లాస్కి వచ్చేసరికి మా 2 అక్కలకు పెళ్ళిళ్ళయి అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండరు. నాన్న జీతం చిన్నది కావటం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో 2 గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. నేను స్కూల్కి వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్. ఆటో నడిపేవాడు. అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం, నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది.
ఇద్దరు కులాలు వేరు కావటంతో మా పెళ్ళికి మా 2 ఏళ్లలోనూ ఒప్పుకోలేదు. అమ్మ అయితే నన్ను బాగా కొట్టింది కూడా. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది. డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు. ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నాను అని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు, నాకు సంబంధాలు కూడా చూడమని చెప్పాడు. ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయటం మొదలుపెట్టింది. నాకేం చేయాలో పాలుపోలేదు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు. అమ్మవారి గుళ్ళో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తన ఫ్రెండ్ పంపించాడు, అతనితో వచ్చేయమని కబురు పంపించాడు. వెనక ముందు ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ అంటే వెళ్ళిపోయాను. కనిపించిన వాళ్ళను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు. రమేష్ నా వాడైతే చాలనుకున్నాను. గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్. అతని స్నేహితులు కూడా 3-4 ఉన్నారు అక్కడ. వాళ్ళ సాయం వల్లనే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురిగా అలంకరించి పీటల మీద కూర్చోబెట్టడానికి. అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడింది. అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు రమేష్. మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికి చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసి తీసుకొచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయటనే పంపించేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది. ఆటో అద్దెకి తీసుకుని నడిపేవాడు రమేష్. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి స్వంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. మనం ఆర్థికంగా పైకి వచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరతారనేవాడు. వేమన పద్యం కూడా చెప్పి ఇంటి అద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను. అలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మ మా అమ్మ ఉండాలి, కానీ మనకు అవకాశం లేదు. నాకు నువ్వు, నీకు నేను, నేనే నీకు అత్తమామ దగ్గర లేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవో కోరికలు ఉంటాయట కదా, అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట. చెప్పు, నీకు ఏమేం కావాలి, మొహమాట పడొద్దనేవాడు. 2 ఏళ్లలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైందో కానీ అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటు ఉందా అని అడిగాను భయంగా. మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వద్దు, వాళ్ళు నా కోసం ఎంత చేశారని. వాళ్ళకి కంపెనీ ఇవ్వటానికి తాగుతున్నాను, కానీ తాగుడు నాకు అలవాటు కాదన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేసేవాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, తాగాల్సి వచ్చిందనేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావటం ఎక్కువైంది. దాంతోపాటే ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం కూడా తగ్గింది. ఇద్దరి మధ్య తగవులు ఎక్కువయ్యాయి. నేను తిట్టడం, అతను కొట్టడం. ఒకరోజు తాగిన మబ్బులో యాక్సిడెంట్ చేశాడు. ఎవరితో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట. జరిగిన డ్యామేజ్ కారు అయినా ఉగ్రుడైపోయి బూటు కాళ్ళతో తన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వటం లేదు. పిల్లలు పస్తులు, నాకు పస్తులు.
రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు, లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తినొస్తున్నాడు. వాళ్ళు కలిసిపోయారు, కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరిని అయిపోయాను. తన పరువు తీశానన్న కోపం నాన్నకి ఇన్నాళ్ళైనా పోలేదు. మనుమలను చూడాలని, నన్ను తీసుకుపోయి పుట్టింటి సార పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మను నాన్న రానివ్వలేదు. కన్నవాళ్ళని గడ్డి పరకల్లా వదిలేసిపోయింది కదా, దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాన్ని ఇంటికి తెస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అని ఒట్టు పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు ఇవన్నీ చెప్పింది. నాన్న అన్న మాట నిజమే కదా, ముగ్గురిలో చిన్నదాన్నని నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు. నన్ను బుజ్జి అని కూడా పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్ని నమ్ముకుని వచ్చేసాను. నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను, కానీ కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు. రమేష్ తాగని రోజు నాతోనూ పిల్లలతోనూ ఎంతో మంచిగా ఉండేవాడు. నన్ను పిల్లల్ని సినిమాలకు షికార్లకు తిప్పేవాడు. ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం. తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు, తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది, కళ్ళు కూడా ఉబ్బుకొచ్చాయి, ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా. తాగితే నువ్వు మనిషివి కాదు, రాక్షసంగా మారిపోతావు. మనకిద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చదివించుకోవాలి కదా. వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి? అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. ఇక తాగనని చేతిలో చేయేసి చెప్పేవాడు. అంతే, 1-2 రోజులు మళ్ళీ యథావిధిగా తాగొచ్చేసేవాడు. దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు. మేము ఉంటున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు. పిల్లల చదువుల కోసం పద్మ 4 ఇళ్లల్లో పనిచేస్తుంది. కన్న తల్లివి, పిల్లలకి తిండి పెట్టక చంపుకుంటావా ఏంటి అంటూ నన్ను కూడా తీసుకుపోయి 2 ఇళ్లల్లో పనికి పెట్టింది. అలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ రోజు తన్నులే తన్నులు. రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులే. ఉంటే కదా పెట్టేది. ఏ 4 రోజుల కిందనో ఇచ్చిన 1000 రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు, కొట్టేవాడు. ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మానలేదు. రాత్రికి రోజు కొట్టేవాడు. ప్రతి తాగిన మత్తులో ప్రేమగా అనురాగంగా ఉండేవాడు కాదు. తాగటం మానేస్తే తప్ప నన్ను అంటుకోవద్దంటూ దగ్గరికి రానివ్వటం లేదు. ఆ వాసన కడుపులో తిప్పుతోంది. అంతేకాక అనుమానించటం కూడా మొదలుపెట్టాడు. ఇళ్లల్లో పనిచేస్తోంది, అందుకేనా రంకు మరిగావు కదా అంటూ కొట్టడానికి చేతులు సరిపోవన్నట్లుగా ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ తెరిచి కొట్టాడు. కొట్టిన చోటల్లా కర్రు కాల్చి వాతలు పెట్టినట్లుగా తేలాయి. నా అరుపులకు పిల్లలు లేచి ఏడవటం మొదలెట్టారు. పెద్దోడు అమ్మను కొట్టకంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు. ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చేసింది. రాత్రి అయ్యిందంటే చాలు గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది. ఇక వీడు మారడు. నాకు ఈ తన్నులు, ఈ నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసిపోదామంటే ఈ పిల్లల్ని ఎలా సాకాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరు. నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావటానికి ఒకనాడు పురుగుల మందు డబ్బా కూడా తెచ్చుకున్నాను. కానీ పిల్లల ముఖం చూస్తే చావుబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? రోడ్ల పాలవుతారు కదా. 2 పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు మెదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానియకూడదు అనుకున్నాను. ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బ్రతకాలనుకున్నాను. ఆ రోజు ఎంత రాత్రైనా నిద్ర పట్టలేదు. ఎటు తిరిగి పడుకున్న దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వటం లేదు. ఆ రోజు నాకు రమేష్కి పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు.
తాగటానికి ఆ డబ్బునిమ్మని వేధింపులు మొదలుపెట్టాడు. నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నదికి తాగి తందనాలాడింది చాలదా? నేనివ్వను, మొండిగా ఎదిరించాను. ఫలితం వాడి చేతిలో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాడు రాత్రికి ఫుల్లుగా తాగొచ్చాడు. ఒళ్ళంతా సలుపుతోంది. కమిలిన దెబ్బల వలన ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధ పెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు, అంతెత్తు బాణపొట్ట వేసుకుని. వాడే లేకపోతే ఈరోజు ఈ నరకం ఉండదు కదా. 4 ఏళ్లలో పనిచేసుకుని నా పిల్లల్ని పెంచుకుంటాను, చదివించుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుడు భూతమే. ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బ్రతకను. నా పిల్లలకు నేను ఉండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను. పసిమొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు. నేను ఇంకెక్కువ ఆలోచించలేదు. దిండు తీసుకున్నాను. నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటున అదిమాను. నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు. వాడు విదిలించుకుని లేస్తే నా పీక పట్టుకుని నన్నే చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాకడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు. తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలుంచి చూశాను, కదిలించి చూశాను. ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది. రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడయిందని తేలిక పడ్డంత టైం పట్టలేదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నేను చేజేతులారా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది. తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవటం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని, నిద్రలోనే చనిపోయాడని చెప్పాను. మా అత్తగారింట్లో ఎవరు చెప్పారో కానీ పరిగెత్తుకుని వచ్చేశారు. మా బావ బెదిరించాడు. నిన్న నా దగ్గరికి పైసల కోసం వచ్చినాడు బాగానే ఉన్నాడు. ఇంతలోనేమైంది? నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. పోలీసుల చేతిలో పడితే చావుగొట్టి నిజం కక్కిస్తారా అన్నాడు. భయపడి రోజు తాగొచ్చి కొడుతూ ఉంటే దెబ్బలకి తట్టుకోలేక నేనే చంపేశానని చెప్పాను. మొగుని చేతిలో తన్నులు తిననోళ్ళు ఎవరున్నారీడా? అందరం తన్నులు తిని నోరు మూసుకుని పడున్నోళ్ళమే. కొట్టిండని మొగుని చంపుకుంటారా? ఇది ఎక్కడి కథ? నానా రకాలుగా మాట్లాడసాగారు గుమికూడిన జనాలు. మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది. కొడితే పోయిన ప్రాణం వస్తుందా నీ తిక్కగాని? పోలీసులు చూసుకుంటారులే. పద్మ, మా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె కలిసి మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు. రమేష్ను పోస్ట్ మార్టానికి తీసుకుపోవటానికి అంబులెన్స్ రావటము, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవటం ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదు పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికానో ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను. నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకి అప్పగించారట. వారానికోసారి ములాఖత్ అని ఉంటుంది. బంధువులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నా తోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతూ ఉంటే నేను నా గదిలోనే ఉండిపోయాను. నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవ్వరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరం అయ్యాను. వేరే కులమని అత్తగారి దగ్గరికే రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచేశాడు. ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను, నీకోసం మీ అమ్మ వచ్చిందిరా, లేడీ పోలీస్ వచ్చి పిలిచింది. నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటను లేచి పరిగెట్టాను. ఇనుప గ్రిల్ కళ్ళలోంచి అమ్మ చాసిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖ భారమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను. అమ్మ కూడా అలాగే ఏడ్చింది. ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతాడు కదా. నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తెచ్చాడు. నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. మీ నాన్న వకీల్ సాబుని కలిసి వచ్చాడు.
భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడట ఆయన. నా బాధ అంతా పిల్లల గురించేనమ్మా. దిగులు పడుకునే చూసుకుంటా కదా. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేది అమ్మ. నన్ను చూసి భయపడేవారు మొదట్లో. వాళ్ళు తండ్రిని చంపేశానని. అక్క వాళ్ళు కూడా ములాఖాతు రోజు వచ్చేవాళ్ళు. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి రమేష్ బ్రతికుండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టే నాకుంటే అతడిని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో. ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం అది. అందరికంటే జైలు రమ్మ సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలుకి వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు. లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి, మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉందని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను. ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దొంగసారా ఆమె పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని. నా మనసు ఎప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది. 7 ఏళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు. అక్కడున్న 7 సంవత్సరాలలో జైలు పద్ధతి ప్రకారం టైలరింగ్, బేకరీ, చాక్ పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు. నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వలన డిగ్రీ కూడా పూర్తి చేయించారు. బయటకు వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుండి బయటకు వచ్చానని తెలిసి నాకెవరూ పనిచ్చేవారు కాదు. నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి నాన్న తిట్లు తిట్టి నన్ను తీసేసేవారు. ఇక ఎలా నా పిల్లలకి తిండి పెట్టి చదివించుకునేది? ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలనన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను? నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్ మీదనే 4 ప్రాణాలు బ్రతకాల్సి వస్తుంది. ఆ తర్వాత 2-3 ఏళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పవచ్చును. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకోటి లేదు. జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబ్ని కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పనిప్పించారు. 8 సంవత్సరాలైంది టీచర్గా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో, టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకు నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకునే పాఠాలే. నా మాటలు ముగిశాయి. సభికుల కరతాళ ధ్వనుల మధ్య కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.